మావయ్య ఇప్పుడే 'న్యూటన్స్ థర్డ్ లా' షో కంప్లీట్ చేసుకొచ్చా. ఈ సినిమా గురించి చెప్పే ముందు నాదొక విజ్ఞప్తి. మామ మన ఛానల్ చూస్తున్నారు, వాచ్ అవర్స్ కూడా బాగానే ఇస్తున్నారు, పెట్టిన వీడియోస్ అయితే కన్సిడర్ చేస్తున్నారు. కాకపోతే మాకు కొంచెం బూస్టప్ కోసం ఆ వీడియోని కొంచెం లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా కొంచెం కామెంట్ చేసి అలాగే ఎవరికైనా షేర్ చేస్తే బాగుంటది. ఇంకా కొంతమంది వచ్చి చూసి నార్మల్ గా వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే కంటెంట్ మీ దాకా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ముందు రివ్యూలోకి వెళ్ళిపోమా. మామ చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక మంచి థ్రిల్లర్ చూసినట్టు అనిపించింది. లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఓటీటీలో మలయాళం థ్రిల్లర్ లో చాలా చూశారు మన వాళ్ళు. చూసిన ప్రతి థ్రిల్లర్ ని హైగా రేట్ చేస్తూ వస్తారు. ట్విట్టర్ యువతకి ఈ విషయం బాగా తెలుసు. ఏ సినిమా వచ్చినా సరే అది బాగుందా బాగాలేదా, కాన్సెప్ట్ ఏంటి అన్నది పక్కన పెడితే దానికి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ హైపించుకుంటూ వస్తారు. వీఆర్ వన్ ఆఫ్ దెమ్. మనం కూడా కొన్ని థ్రిల్లర్ ని హైలైట్ చేసుకుంటూ వచ్చాం. ఒక విషయం చెప్తున్నాను మామ, ఈ సినిమాలో ఒక పాయింట్ ని పట్టుకుని చాలా బాగా తీసాడని చెప్పాలి. జనరల్ గా మలయాళం థ్రిల్లర్స్ ఎలాగే ఉంటాయి, ఒక పాయింట్ మీద నడుస్తాయి. ఈ సినిమా కూడా ఒక పాయింట్ మీద నడుస్తుంది. కానీ దీంట్లో హైలైట్ ఏంటంటే రైటింగ్. నిన్న మనం ఒక సినిమా రివ్యూలో మాట్లాడుకున్నాం, తెలుగు ఇండస్ట్రీలో రైటింగ్ అనేది చాలా గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారా అని చెప్పి. ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైంది ఈ సినిమాని ఎంత బాగా రాసుకున్నాడో, అంతే బాగా కన్విక్షన్ తో తీసాడు. ఫస్ట్ సినిమా అయినా సరే చాలా చాలా క్లారిటీతో తీసాడు. ఈ డైరెక్టర్ పేరు గుర్తుపెట్టుకోండి, రాజేష్ ఖన్నా. మంచి డైరెక్టర్ మన టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు న్యూటన్స్ థర్డ్ లా ద్వారా. ఈ డైరెక్టర్ సినిమా కన్నా ముందే కొంచెం ఫేమస్ అయితే అయ్యాడు. నీకు గుర్తుందో లేదో, ఈవెంట్ జరిగింది కదా సినిమాకి ముందు రీసెంట్ గా. దాంట్లో ఈయన స్టేట్మెంట్ అయితే పాస్ చేశాడు. నేనొక్కడనే సినిమా లాంటి సినిమాని ఎన్నాళ్ళు అయితే మాట్లాడుకుంటూ వచ్చారో అలాగే న్యూటన్స్ థర్డ్ లో సినిమాని కూడా మాట్లాడుకుంటారు అని చెప్పి ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడంటే ఈ సినిమాలో చాలా సీన్ల వరకు మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఈ క్యారెక్టర్ ఎందుకు ఎలా బిహేవ్ చేసింది, ఆ క్యారెక్టర్ ఎందుకు ఎలా బిహేవ్ చేసింది అని చెప్పి కొన్ని ఓపెన్ గా వదిలేశాడు. వాటి గురించి చాలా బాగా డిస్కస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా హీరో క్యారెక్టర్ ని చాలా బాగా డీల్ చేశాడు. నార్మల్ క్యారెక్టర్ అనుకుంటాం, కానీ దాంట్లో కూడా ఒక లేయర్ ఓపెన్ అవుద్ది. ఆ లేయర్ డిస్కషన్ చేసుకోవచ్చు ఎందుకు అలాగ బిహేవ్ చేశాడు అన్నది. ఫస్ట్ సినిమా అయినా సరే అందుకనే తను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించుకుని చెప్పుంటాడు. ఓకే మామ, డైరెక్టర్ గురించి చెప్పావు, అతను బాగా లేపుతున్నావు, బాగానే ఉంది. కాకపోతే నాకు ఇందాక నుంచి ఒకటి కొట్టేస్తుంది. ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఎందుకు మలయాళం సినిమాలు కంపేర్ చేస్తున్నావు? ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే, ఇలాంటి సినిమా మలయాళంలో వస్తే మనోళ్ళు ఖచ్చితంగా ఇప్పటికే ట్విట్టర్ లో ట్రెండ్ స్టార్ట్ చేసేద్దరు, పోస్టులు వేసేద్దరు ఇన్స్టాగ్రామ్ లో. ఈ సినిమా మిస్ అయితే మీ జీవితం వేస్ట్, ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా చూడాలి, నేను మీ ముందుకు ఒక గ్రిప్పింగ్ థ్రిల్లర్ తీసుకొచ్చి అది ఇది అని చెప్పి చాలా ఛానల్లో ఈ పాటికి సజెషన్స్ ఇచ్చేద్దరు. నేను ఆ దృష్టిలో పెట్టుకుని చెప్పా, ఈ సినిమా కూడా ఆ రేంజ్ లో మలయాళంలో గనక వచ్చి ఉంటే నెక్స్ట్ లెవెల్ హైప్ ఇచ్చేవారు. ఓకే మామా, ఎంత బాగా రాసుకున్నాడు అంటున్నావు. రాసుకున్న దానికి యాక్టర్ జస్టిఫికేషన్ చేశారు ఎంతగా మరి? ఈ సినిమాలో చాలా 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 పర్ఫెక్ట్ కాస్టింగ్ చేశాడు. మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది త్రినాథ్ వర్మ గురించి. త్రినాథ్ వర్మ అంటే కమిటీ కుర్రోల్ సినిమాలో సుబ్బు క్యారెక్టర్ చేసిన అతను ఈ సినిమాలో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఫుల్ లెంత్ రోల్ ఉంటది. అండ్ తన ఫ్రెండ్ గా చేసిన పర్సన్ కూడా చాలా బాగా చేశాడని చెప్పాలి. అండ్ రవి వర్మ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటది. ఆయనదైతే పర్ఫెక్ట్ కాస్టింగ్. నెక్స్ట్ సుమంత్ గురించి మాట్లాడుకోవాలి. అదేంటి హీరో గురించి లాస్ట్ లో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? హీరో రోల్ అలా ఉంటది, బట్ మంచి జస్టిఫికేషన్ ఇస్తాడు. సుమంత్ గారు కూడా బాగా చేశారని చెప్పాలి. సుమంత్ గారితో పాటు అవసరాల శ్రీనివాసరావు గారిది, జగపతి బాబు గారిది చిన్న రోల్స్. వాళ్ళు కూడా వాళ్ళ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. నేహా పఠాన్ కూడా బాగా చేసిందని చెప్పాలి. చిన్న రోల్ బట్ ఇంపాక్ట్ఫుల్ రోల్ అని చెప్పాలి. ఓకే, ఇది ఒక థ్రిల్లర్ మామ, మనకు అందరికి తెలిసిన విషయమే. దీన్ని డీల్ చేయాలంటే టెక్నికల్ గా చాలా బాగుంటే తప్ప ఆ ఫ్లేవర్ అన్నది రాదు మనకి. మరి ఈ సినిమా పరంగా నాకు తెలిసినంత వరకు అందరూ కూడా కొత్త వాళ్ళే అనుకుంటున్నా, వాళ్ళు ఎలా డీల్ చేశారంటావు? ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది కెమెరా వర్క్ చాలా బాగుంటది. ఈ సినిమా చాలా వరకు ఒక ఇంట్లో జరుగుతుంది. బయట సీన్స్ కూడా ఉంటాయి, మోస్ట్లీ నైట్ ఉంటాయి. కొన్ని సీన్స్ లో లైటింగ్ కూడా చాలా బాగా ఎన్హాన్స్ చేస్తుంది ఫ్రేమ్ ని. ఓవరాల్ గా చెప్పాలంటే కెమెరా డిపార్ట్మెంట్ పరంగా అస్సలు డిసప్పాయింట్ చేయలేదు. అండ్ ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే, సింజిత్ లాస్ట్ ఇయర్ ఎంత హల్చల్ చేసాడో మనం చూసాం లిటిల్ హార్ట్స్ మూవీతో. ఈ సినిమాలో మరో సింజిత్ ని చూస్తాం మనం. థ్రిల్లర్ జోనర్ కి ఎలా కావాలో అలా ఇచ్చాడు మ్యూజిక్. ముఖ్యంగా ర్యాప్స్ ఏవైతే ఉంటాయో అక్కడక్కడ వచ్చేవి అవి చాలా కొత్తగా ఉంటాయి. కంప్లీట్లీ సాటిస్ఫై చేశాడు అంటే అక్కడక్కడ నిరాశపరిచాడు. బట్ ఓవరాల్ గా చెప్పాలంటే పర్లేదు, బాగానే ఇచ్చాడని చెప్పాలి. ఈటీవీ వాళ్ళ ప్రొడక్షన్ అంటే ఆ మాత్రం ఉంటది. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వెళ్తే మాత్రం అస్సలు డిసప్పాయింట్ చేయదు. స్టోరీ పరంగా కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా కానీ, టెక్నికల్ వాల్యూస్ పరంగా కానీ. ఓకే మామ, ఓవరాల్ గా చెప్పాలంటే ఈ వీకెండ్ మన వాళ్ళకి సజెస్ట్ చేస్తావు ఈ సినిమాని? ఎవరైతే థ్రిల్లర్స్ ఇష్టపడతారో, ముఖ్యంగా మలయాళం థ్రిల్లర్స్ ఇష్టపడతారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ సినిమాని సజెస్ట్ చేస్తా. యాక్చువల్లీ సుమంత్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ సినిమా చూడొచ్చు, చాలా చాలా బాగా నచ్చుతుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. ఒక మంచి థ్రిల్లర్ చాలా రోజుల తర్వాత అవైలబుల్ ఇన్ నియర్ బై థియేటర్స్, వెళ్ళి ట్రై చేయండి.